తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్లో చూస్తున్నాం. బంకుల వద్ద వాహనాలు బార్లు తీరుతున్నాయి. చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లలో వాహనదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. పెట్రోల్ కొరత నిజమే అన్న బంకులు నిర్వాహకులు తెలియజేస్తున్నారు. విజయవాడ ఆటోనగర్, చిట్టినగర్, భవానీపురం ప్రాంతాల్లో వాహనదారులు కిలోమీటర్ల మేర బార్లు తీరారు. ఒక్కో వాహనానికి 100 లేదా 200 రూపాయలకు మించి పోయడం లేదని వాహనదారులు వాపోతున్నారు. అటు మచిలీపట్నంలో కూడా డీజిల్ దొరక్క ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఇక నందిగామలో అయితే బంక్ యజమానుల తీరు వివాదాస్పదంగా మారింది. స్టాక్ ఉన్నా కూడా బయటకు తీయకుండా కేవలం పలుకుబడి ఉన్న వారికి మాత్రమే డీజిల్ పోస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్ కష్టాలు రైతన్నను నిలువున ముంచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ఉదయం 5 గంటల నుంచే రైతులు బంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. వరి కోత దశకు వచ్చిన సమయంలో మెషీన్లు నడవక, ఆక్వా చెరువుల్లో రొయ్యలకు ఆక్సిజన్ అందించే పంఖాలు తిరగక రైతులు విలవిల్లాడుతున్నారు. కలెక్టర్లు ఫిషరీస్ అధికారులు, కలెక్టర్ వెంటనే రంగంలోకి దిగి ఆక్వా మరియు వ్యవసాయ రంగానికి డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలంటూ సీఎం ఆదేశించారు. దీంతో కొన్ని చోట్ల రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో రైతులకు కోటా పద్ధతిలో డీజిల్ పంపిణీ చేస్తున్నారు. మొత్తానికి పెట్రోల్ కొరతతో జనాలంతా విలవిల్లాడుతున్నారు ఏపీలో. మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, యాక్చువల్లీ సిచ్యువేషన్ ఎలా ఉంది? కంపారిటివ్లీ పెట్రోల్, డీజిల్ కొరత ఎక్కువగా ఉందా, లేకపోతే ఏంటి సిచ్యువేషన్? కొరత కన్నా కూడా డీజిల్ కొరత ఎక్కువగా కనబడుతుందని ఇక్కడ చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాహనదారులు, అలాగే ఆటో వాళ్ళు కూడా ఈ రోజు అయితే మన విజువల్స్ లోనే చూస్తున్నాము, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి నుంచి కూడా పడిగాపులు కాస్తూ పెట్రోల్ బంకుల దగ్గరే ఉంటున్నారు. వాళ్ళకు సంబంధించి అంటే పెట్రోల్ బంకుల్లో అంటే ఇప్పుడు కోతల విషయంలో మిషనరీ అంతా కూడా బయట నుంచి దిగడం జరిగింది. దీనికి సంబంధించి కోతల మిషన్ డీజిల్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది. అంటే 10,000 లీటర్లు వస్తుంటే 2 రోజులు కొట్టేవారు బంకులను. అటువంటిది 3 గంటల్లోనే మొత్తం 10,000 లీటర్ల పైన కంప్లీట్ అయిపోతుంది. నో స్టాక్ బోర్డులతో పెడతాం జరుగుతుంది. దీని గురించి ప్రజలు కూడా అంటే రైతులు కూడా 2,500 ఎకరానికి మిషన్ కి పోయడానికి వేస్తుంటే డీజిల్ కొరత వల్ల ఎకరానికి వచ్చి 3,000 నుంచి 3,500 రూపాయల వరకు కూడా రైతుల దగ్గర వసూలు చేస్తున్నారు. అది కాకుండా ఎక్కడెక్కడే ఇప్పుడు నిన్న అయితే కలెక్టర్ అయితే మొత్తం అందరినీ కూడా అంటే ఎవరైతే బంకులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మొత్తం అందరినీ తీసుకుని మొత్తం కంట్రోల్ చేసి అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళకే మాత్రం సప్లై చేయమని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు అందరూ కూడా 1 లీటర్ 10 లీటర్లు 20 లీటర్లు కొట్టిన వాళ్ళు డీజిల్ కొరత ఏర్పడుతుందన్న భయంతో 200-300 లీటర్లు టిన్నులు పెట్టుకెళ్ళి మొత్తం అంతా కూడా సప్లై అది డీజిల్ పట్టుకెళ్ళిపోవడంతోనే ఒకేసారి మొత్తం అంతా కూడా ఒకరి దగ్గర స్టాక్ కింద ఉండటం వల్ల కస్టమర్లు అంటే చిన్నగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆటో వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆటో ట్యాంక్ చూస్తుంటే చిన్నగా ఉంటది, వాళ్ళకి కొట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ లైన్ లో నుంచి రోజంతా నిలబడి ట్యాంక్ ఒక 500 అయినా కొట్టించుకుంటారని చూస్తుంటే కేవలం 100 రూపాయలు బంకు వాళ్ళు కొట్టేటప్పటికి ఆటో వాళ్ళు అయితే చాలా ఇబ్బందులతో గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఈఎంఐలు మొత్తం ఎన్ని కూడా భారాలు పడి రోడ్ల మీద పడే ప్రదేశం అయితే కనపడుతుంది రమణ. అలాగే ఇప్పుడు ఫిషరీ లెక్కేసుకుంటే అటు ఆకివీడు, నర్సాపురం, అది పాలకొల్లు నియోజకవర్గాల్లో అయితే ఎక్కువగా ఆక్వా రైతులు ఎక్కువగా ఉంటారు. దానికి సంబంధించి ఆక్వా రైతులు అంటే అక్కడ ఫ్యాన్ సెట్లు తిరుగుతూనే ఉండాలి. రొయ్య ఎక్కువగా సాగు జరుగుతూ ఉంటుంది. ఫ్యాన్ సెట్లు తిరగాలంటే సుమారు లేదంటే ఒక 200 లీటర్లు ఈజీగా అక్కడ
చెరువులకి డీజిల్ చాలా ఉపయోగపడుతూ ఉంటది. అటువంటిప్పుడు ఇప్పుడు ఈ టైంలో అంటే ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్న టైంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము ఫ్యాన్లు అన్నది చెరువుల పైన తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగే సమయంలో అక్కడ డీజిల్ కొరత ఏర్పడేటప్పటికి మొత్తం అక్కడ ఆక్వా రైతులు కూడా అంటే ఇప్పుడు వరకు పెంచుకున్న ఆక్వా కల్చర్ అంతా కూడా ఈ ఆక్సిజన్ లెవెల్ డౌన్ అయిపోవడంతోనే దానికి సంబంధించి డీజిల్ కొరత ఉండడం వల్లే అక్కడ ఆక్వా రైతులు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారని కూడా చెప్పవచ్చు. వాళ్ళ నిమిత్తం ఇప్పుడు ఎప్పుడు పట్టుకెళ్లే దానికన్నా ఎక్కువ మోతాదుల్లో డీజిల్ పట్టుకెళ్ళడం వల్ల మొత్తం నో స్టాక్ బోట్లు అన్నది పెట్రోల్ బంకుల్లో పెట్టడం జరుగుతుంది. ఏదైనా సరే ఈ 4-5 రోజుల నుంచి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చే పెట్రోల్ బంకుల దగ్గర చాలా బాధలు పడుతున్నారు. ట్యాంకర్ వచ్చింది అంటే చాలు 3 గంటల్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది. దీనికి అనుకూలంగా యంత్రాంగం అంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మొత్తం అక్కడ ఎంఆర్ఓలను, విఆర్ఓలను దగ్గర పెట్టారు. ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకి ఒక పేపర్ మీద రిసిప్ట్ రాసి ఇచ్చేలాగా ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి బతికెళ్ళ చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ స్కూల్ బస్సులు కూడా ఉదయమే బస్సులకి కొడుతున్నారు. మాకు ఎందుకు కొట్టలేదని చెప్పి ఆటో వాళ్ళు అయితే పొద్దున గందరగోళం చేయడం కూడా జరిగింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సతీష్. వీడియో సాయి